210 దేశాల్లో నిత్యం సర్వీస్ యాక్టివిటీ చేసే ఏకైక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మాకు ఇండియాలో 1800 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్, డయాలసిస్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ అనేక రకాలుగా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేశాం. హెచ్పివి వ్యాక్సినేషన్. ఆడపిల్లలకి 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల దాకా ఆ వ్యాక్సిన్ కనుక ఇస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడొచ్చు అని చెప్పి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అదే ఒక కార్పొరేట్ సంస్థలో చేర్చుకోవాలంటే 18,000 రూపాయలు. ఒక మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చేర్చుకోవాలంటే ఇంజక్షన్ 6,000 రూపాయలు. కానీ మేము అతి త్వరలో లయన్స్ క్లబ్ తరఫున ఉచితంగా మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఆ వ్యాక్సినేషన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ సంవత్సరం స్లోగా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత దాని మీద 90 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఆ వ్యాక్సినేషన్ ఇవ్వాలని యొక్క దృఢ సంకల్పంతో. ఎందుకంటే ఒక చిన్నారిని కనుక ఆ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడితే ఒక కుటుంబాన్ని మనం కాపాడేటని ఒక దృక్పథంతో మా వాళ్ళు ఆ రకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ గురించి ఎక్కువ చెప్పడం కన్నా మీరు మా కోటిరెడ్డి గారు ఆయన ఈ సంవత్సరం 87వ కార్యక్రమం. మొత్తం ఆయన కెరీర్లో కాదు, ఆయన కెరీర్లో ఇప్పటికీ 5 లక్షల మంది పైగా విద్యార్థులకు వారు చక్కటి ఫ్యాకల్టీకి వెళ్ళి ఎంతో విలువైన విషయాలు. నాకు తెలుసు 4 గంటలకు స్కూల్ అయిపోయింది, మనం వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వీళ్ళు ఎవరో వచ్చారు, 2 కోట్లు వేసుకుని ఓ టై కట్టుకుని మమ్మల్ని ఏంటి ఇలా ఇబ్బంది పడతారని చెప్పి మొట్టమొదటి అనుకుని ఉంటారు. కానీ ఈ హాల్లోంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎంత అదృష్టవంతులో. మేము చదువుకునే రోజుల్లో ఈ రకంగా కెరీర్ గైడెన్స్ చెప్పగల వాళ్ళం మోటివేషనల్ స్పీకర్స్ లేరు. ఆ రోజుల్లో మోటివేషనల్ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు డబ్బులు ఫీజు పే చేయాల్సి వచ్చేది. ఇక్కడ కొన్ని హోటల్స్కి వచ్చేవారు ఆ ఫ్యాకల్టీ వస్తే వాళ్ళు 3-4 క్లాసెస్ కండక్ట్ చేస్తే పర్ హెడ్ 10,000 రూపీస్ ఛార్జ్ చేసేవారు. అట్లా లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అటువంటిది లయన్స్ క్లబ్ తరఫున కోటిరెడ్డి గారు బెదవలో ఏ డాక్టర్ అయినా సరే ఆయన చూడగానే గురువు గారు అని నమస్కారం పెడతారు. వాళ్ళందరూ ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్. మా లైనేజ్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఒక ఫోన్ కాల్ చేసి పలానా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే 5 నిమిషాల్లో ఆయన ఇప్పించే వ్యక్తి అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి కోటిరెడ్డి గారు. అందుకని మరి మీరు వింటూ ఉంటే ఎప్పుడు ఎవరి నోట్లోంచి ఒక ఆణిముత్యం రాస్తుందో మీకు తెలియదు. ఆ ఆణిముత్యాన్ని మనం అందుకునేటట్టు ఉండాలి. మీరు కూడా ప్రత్యేకించి మీ కాళ్ళ మీద మీరు నిలబడి, ఇందాక ఆయన చెప్పారు 14 ఏళ్ళ 15 ఏళ్ళ పెళ్లి చేస్తారని. అట్లా మీరు ఎవ్వరూ అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ లయన్స్ క్లబ్ వాళ్ళకి తెలియపరిచినా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలియపరిచినా అటువంటివన్నీ అవార్డు అయిపోతాయి. మీరు చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకంటూ ఒక ఆదాయం ఏర్పడే వరకు మీరెవరూ కూడా అటువంటి వాటికి పెద్దలకు ఒప్పుకోదు. రెండోది, ఇందాక జ్యోతి గారు చెప్పారు వాట్సాప్ల గురించి, ట్విట్టర్స్ గురించి, ఫేస్బుక్ గురించి. 20 సంవత్సరాల వయసు వచ్చేవారు మీరు కనుక చదువు మీద చదువు చూపిస్తే ఆ తర్వాత 80 సంవత్సరాలు చూస్తే మీ చేతులు. ఈ 20 సంవత్సరాల్లో కనుక మీరు నేర్చుకోవచ్చు హ్యాపీగా టీవీలో సీరియల్స్ ఉందాం, వాట్సాప్లో ఫేస్బుక్లో యాక్టివ్గా ఉందాం, సరదాగా తెలుగుతో ఉందాం అనే ఆలోచన మీకు వస్తే రిమైనింగ్ 8 ఇయర్స్ చాలా ఇబ్బంది పడాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్నాపురం పెరిగాను కాబట్టి. మీ యొక్క అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుంటే మీరు కూడా వెళ్ళి ఎక్కడో చైతన్య నారాయణ దాంట్లో వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు కదా. ఇక్కడ విశ్వభద్ర స్కూల్కి వచ్చింది జాయిన్ అయ్యారు. మీకున్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మీకు తెలుసు కాబట్టి జీవితంలో ఒకటే గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు ప్రేమించండి, మీ టీచర్స్ ప్రేమించండి. టీచర్స్ ప్రేమించమంటే ఈ మధ్య మా మాస్టర్ స్కూల్ 60 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. దానికి కూడా తగ్గించండి. నేను గవర్నర్ అవగానే 2006-7లో మా స్కూల్కి వెళ్ళి మా టీచర్స్ అందరూ సన్మానించాను.
నేను డయాస్ మీద నా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు 11 క్లాసెస్కి క్లాస్ టీచర్ అక్కడ పేరుతో నేను సంబోధించాను. ఆ తర్వాత నాకు కావాల్సిన కళ్ళం నీటి పెట్టాను. అరే నువ్వు మా అబ్బాయి రా అన్న. అంతకన్నా ఆనందం జీవితం అనుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించండి, టీచర్స్ ప్రేమించండి. మీ తోటి వారి పట్ల మరి మర్యాదతోనూ గౌరవంతోనూ వారికి సహాయపడే పరిస్థితిలో ఉండండి. ఎప్పుడు కూడా మనం సహాయం పొందడం కోసం ఉండదు, మనం కూడా సహాయం చేయగలిగే పరిస్థితులు దిగేటట్టుగా మీరు అందరూ మీ కాలంలో నిలబడాలని కోరుకుంటూ మరి త్వరలోనే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ అయ్యి మరి మీ ఇంటికి మీకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది, హ్యాపీ పొంగల్ మా పండుగ వస్తుంది, హ్యాపీ పొంగల్ అన్ని థ్యాంక్ యూ.